సరోగసీ పేరుతో మోసపోయిన దంపతులు సైతం బాధితులేనని వారికి శిశువును అప్పగించాలంటూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 నెలలుగా వారి సంరక్షణలో ఉన్న చిన్నారి క్షేమంగా ఉందని, విచారణలో భాగంగా అధికారులు ఎప్పుడైనా చూడవచ్చని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఇతర కేసులకు వర్తించవని, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇటీవలే డాక్టర్ నమ్రత కేసులో శిశువుల అక్రమ రవాణా బయటపడడంతో కేసు నమోదు చేసి చిన్నారులను శిశు విహార్ సంరక్షణలో తీసుకున్నారు. ఈ కేసులో భాగమైన తమ బిడ్డను అప్పగించాలని కోరుతూ ఉప్పాలగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టగా చట్ట ప్రకారం సరోగసీ ద్వారా బిడ్డను అప్పగిస్తామన్న డాక్టర్ హామీని నమ్మారని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. DNA ప్రకారం సొంత బిడ్డ కాదని తేలినందువల్ల శిశు విహార్లో ఉంచామని వారు చూసి వస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ బాధితురాలేనని, డాక్టర్ వల్ల మోసపోయారని, బిడ్డను ప్రేమగా చూసుకుంటున్నందున తల్లికి అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ శిశు విహార్ కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టి నిర్ణయం వెలువరిస్తామంటూ విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేశారు.